హాయ్ ఫ్యామిలీ, నేను మీ కృష్ణవేణి. ఈరోజు మనం రంగనాథ స్వామి టెంపుల్ గురించి తెలుసుకుంటున్నాం. హైదరాబాద్లో అజల్, ట్రాఫిక్, బిజీ లైఫ్ మధ్య ఒక పీస్ఫుల్ ప్లేస్ ఉందని చెప్తే నమ్ముతారా? ఇప్పుడు మనం వచ్చింది శ్రీ రంగనాథ స్వామి టెంపుల్, నానక్రామ్ గూడ దగ్గర ఉన్న ఒక హిడెన్ స్పిరిచువల్ జెమ్. చూడండి, బయట సింపుల్గా కనిపించే ఈ ప్లేస్లో హిస్టరీ మాత్రం చాలా డీప్గా ఉంది. ఈ టెంపుల్కి ఆల్మోస్ట్ 350+ ఇయర్స్ హిస్టరీ ఉందని చెప్తారు. ఓల్డ్ బాంబే హైవే దగ్గర ఉన్న ఈ ప్లేస్ని పిట్టి ఫ్యామిలీ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు డికేడ్స్ నుండి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక్కడ మెయిన్ డైటీ లార్డ్ రంగనాథ స్వామి రిక్లైనింగ్ పోస్చర్లో ఉంటారు. అది కూడా ఒక సింగిల్ బ్లాక్ స్టోన్తో చెక్కిన ఒక విగ్రహం. స్నేక్ హుడ్ కింద రెస్ట్ తీసుకుంటూ ఉన్న స్వామిని చూస్తే మైండ్ ఆటోమేటికలీ కామ్ అయిపోతుంది. స్వామి పాదాల దగ్గర శ్రీదేవి, భూదేవి, నీలాదేవి కూర్చొని ఉంటారు. సృష్టి ప్రారంభంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆయన నాభి నుండి ఒక తామర పువ్వు ఉద్భవించింది. ఆ తామర పువ్వు నుంచే బ్రహ్మదేవుడు జన్మించాడు. అయితే ఆ సింగిల్ బ్లాక్ స్టోన్తో చెక్కిన ఆ విగ్రహంలో మహావిష్ణువు, ఆయన పాదాల దగ్గర ఉన్న శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, ఆయన నాభి నుండి ఉద్భవించిన కమలంలో బ్రహ్మదేవుడు. అదే స్టోన్లో మీరు చూసారంటే దశావతారాలు కూడా చెక్కి ఉంటారు. మీరు ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ టోటల్ టెంపుల్ అయితే పీస్ఫుల్గా ఉంటుంది. ఎంతసేపు అయినా కూర్చోవచ్చు అనిపిస్తుంది, అంత పీస్ఫుల్గా ఉంటుంది. అయితే టెంపుల్ చుట్టూ ఇంకా ఏమేమి ఉన్నాయి చూసేద్దాం పదండి. కంటెంట్ మరి ఇంకొన్ని నా నుంచి మీరు చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.